వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు సౌమ్య జాను ఉన్నారు. సో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్తో మనల్ని అలరిస్తారు. అండ్ ఇక్కడ ఈరోజు హియా కిచెన్కి లాంచ్ చేయడానికి స్పెషల్ గెస్ట్గా రావడం జరిగింది. సో తన ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రెజెంట్ తను ఏం చేస్తుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సౌమ్య గారు. హాయ్ రాణి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఆల్వేస్ గుడ్. మీలాంటి పాజిటివ్ పర్సన్స్ చూస్తే ఇంకా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. అండ్ హియాస్ కిచెన్ కోసం వచ్చారు. అండ్ ఎలా అనిపించింది అంబియన్స్? అండ్ గౌతమి చౌదరి సపోర్ట్ కోసం వచ్చారు. యా, ఆబ్వియస్లీ షీఈస్ అన్ ఎంటర్ప్రైనర్. ఆబ్వియస్లీ ఒక ఉమెన్ స్టాండ్ తీసుకొని ఇంత పెద్ద హియా అనే ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. సో షీ ఇన్వైటెడ్ మీ. సో ఆబ్వియస్లీ గౌతమ్ కోసం మేము రావాల్సిందే ఫ్రెండ్స్గా. సో అందుకే వచ్చేసాం అనమాట తనకి సపోర్ట్ చేయడానికి. 12A రైల్వే కాలనీ సో రీసెంట్గా రిలీజ్ అయింది. సూపర్ బస్సులు అండ్ పైప్ లైన్లో ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి? డెఫినెట్లీ అండి, ఫస్ట్ మీకే తెలుస్తాయి అన్నీ. డెఫినెట్లీ చెప్తాను. బట్ రైల్వే కాలనీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. సో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మంచి టఫ్ క్యారెక్టర్ అనేది నేను చేశాను అలాంగ్ విత్ సాయి కుమార్ గారు. ఇట్స్ రియలీ అమేజింగ్ అండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. ఫేవరెట్ ఫుడ్ ఏంటి సౌమ్య? ఆబ్వియస్లీ బిర్యానీ. బిర్యానీలో ఏది ఎక్కువ? చికెన్ అంటే నాన్ వెజ్ లవరా వెజ్ లవరా? నేను నాన్ వెజ్ లవరే. సో అలా అని ఏం లేదు. బట్ మీన్ వైల్ వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు మిక్స్ అవుతూ ఉంటాయి. బట్ ఫిష్ ఎక్కువగా తింటాను నేను. బిర్యానీ ఇష్టం అంటున్నారు, ఎంత మెయింటైన్ చేస్తున్నారు? అలా ఎప్పుడు చూసినా అలాగే ఉన్నారు. సో హౌ ఇట్ పాసిబుల్ అసలు? అదే మహేష్ బాబు ఒక డైలాగ్ కొడతారు కదా, మెయింటైన్ చేయాలంటే దూల తీరిపోతుంది అని. సో అలాంటి కైండ్ ఆఫ్ థింగే. సో ఒక రోజు తిన్నామంటే నెక్స్ట్ డే ఫాస్ట్. సో అలా మెయింటైన్ చేస్తున్నాము. ఇండస్ట్రీకి చాలా మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. లాంగ్ రన్లో మీరు ఉన్నారని చెప్పాలి. సో అది ఏ క్యారెక్టర్స్ అయినా కానీ యాక్సెప్ట్ చేయడం, దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవడం, దాన్ని చేయడం. సో ఇప్పుడు వచ్చే కొత్త యాక్టర్స్కి కావచ్చు, అటు స్మాల్ స్క్రీన్ కావచ్చు, బిగ్ స్క్రీన్ కావచ్చు, వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పాలి అంటే యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్తారు? అమ్మో, నేను వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేలా లేను. నవేడేస్ జెన్జీ కిడ్స్ అని చెప్పొచ్చు. సో వాళ్ళే మనకి సజెషన్స్ ఇచ్చేలా ఉన్నారు. సో ఏదైనా సస్టైనబిలిటీ అండి. సో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఎంత ఫాస్ట్గా అయితే వస్తారో అంతే ఫాస్ట్గా బ్యాక్ వెళ్తారు. సో అలా కాకుండా స్లో అండ్ స్టడీగా వెళ్ళాలి అనేది నేను అదొక చిన్న సజెషన్ అయితే ఇస్తాను. గౌతమి గారికి మీకు ఒక కామన్ పాయింట్ ఉంది, ఎంత తొక్కితే అంత ఎదుగుతాంరా అన్నదానికి. సో కామన్ పాయింట్ ఉంది, ఐ నోటీస్ దట్. సో గౌతమి ఇప్పుడున్న టైంలో తను చాలా లో టైం ఇది, అయినా కానీ స్ట్రాంగ్గా నిలబడి తను ఒక కొత్త స్టార్ట్ చేసింది. అలాగా సో అలాంటి వాళ్ళకి మీరు అంటే ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఇలాంటి థింగ్స్కి గెట్ ఇన్ అవ్వాలంటే ఏంటి అసలు? ఏం లేదండి, ఓన్లీ మోరల్ సపోర్ట్, దట్స్ ఇట్. అదొక్కటి. మోరల్ సపోర్ట్కి మించిన సపోర్ట్ ఏది ఉండదు. ఫినాన్షియల్లీ ఎవరైనా హెల్ప్ చేస్తారు, కానీ మోరల్గా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఫ్యూ మెంబర్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు నిజంగా లోలో ఉన్నప్పుడు సో ఎవరైతే మోరల్ సపోర్ట్ చేస్తారో సో డెఫినెట్లీ దే విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. సో చూసుకున్నట్లయితే హియాస్ కిచెన్కి చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. అందులో సౌమ్య జాను కూడా రావడం జరిగింది. సో తన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా తను ఆశ్చర్యపరుస్తానని చెప్తున్నారు. ఇది సౌమ్య జానుతో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా నైన్ టీవీ, హైదరాబాద్ నుంచి.